చిరంజీవి కంటే తమిళ హీరో విజయ్ బెస్ట్ డాన్సర్ అని నటి కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. మెగా అభిమానులు మహానటిని విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ వివాదంపై తాజాగా స్పందించారు కీర్తి. తన స్టేట్మెంట్తో బాధపడిన వారికి సారీ చెప్పారు. చిరంజీవి అంటే తనకి గౌరవం ఉందని, తన అభిప్రాయాన్ని నిజాయితీగా చెప్పానని తెలిపారు. విజయ్ డాన్స్ అంటే తనకి చిన్నప్పటి నుంచి ఇష్టమని చెప్పుకొచ్చారు. భారతీయ సినిమాలో బెస్ట్ డాన్సర్స్లో చిరంజీవి ఒకరు. తెలుగు ఇండస్ట్రీకి సరికొత్త డాన్సుల్ని పరిచయం చేసిన మెగాస్టార్ 24,000 స్టెప్పులు వేసిన నటుడిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. అయితే చిరంజీవి కంటే తమిళ హీరో విజయ్ బెస్ట్ డాన్సర్ అని మహానటి స్టేట్మెంట్ ఇవ్వడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ఆమెని మెగా ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. దీనిపై కీర్తి తాజాగా స్పందించారు. మెగా అభిమానులకి సారీ చెప్తూనే ఇప్పటికీ తన స్టేట్మెంట్కి కట్టుబడి ఉన్నానంటూ సమాధానం ఇచ్చారు. కీర్తి నటించిన రివాల్వర్ రీటా సినిమా నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బెస్ట్ డాన్సర్ కాంట్రవర్సీ గురించి కీర్తి సురేష్ ని మీడియా మిత్రులు ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ విజయ్ సారికి నేను పెద్ద ఫ్యాన్ అనేది చిరంజీవి గారికి కూడా తెలుసు. నాకు చిరంజీవి అంటే ఇష్టం. ఆయనతో కలిసి పనిచేయడం ఇంకా ఇష్టం. ఆయనంటే నాకెంతో గౌరవం ఉంది. చిరంజీవి గారి ఫ్యాన్స్ హర్ట్ అయి ఉంటే సారీ అని చెప్పారు. చిరంజీవి గారితో సినిమా చేస్తున్నప్పుడు మేమిద్దరం చాలా సరదాగా మాట్లాడుకునే వాళ్ళం. నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు, ఎవరితో వర్క్ చేయడం ఇష్టం, ఎవరి డాన్స్ అంటే ఇష్టం అని ఆయన అడిగేవారు. అప్పుడు కూడా విజయ్ సార్ డాన్స్ అంటే ఇష్టం, సూర్య సార్ లో ఇది అంటే ఇష్టం అని చెప్పేదాన్ని. ఇవన్నీ ఆయన చాలా స్పోర్టివ్ గా తీసుకునేవారు. అలా అక్కడ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు నాకు అనిపించింది నేను చెప్పాను. మెగాస్టార్ చిరంజీవి ఏంటనేది అందరికీ తెలుసు. ఆయన ఎవరికీ తక్కువ కాదు. చిరంజీవి, విజయ్ ఇద్దరు గ్రేట్ యాక్టర్స్. చిరంజీవి గారు చాలా పెద్ద స్టార్. ఆ రెస్పెక్ట్ నాకుంది. మా అమ్మ కూడా ఆయనతో సినిమాలు చేశారు. ఈ కంట్రీలోని బిగ్గెస్ట్ స్టార్స్లో ఆయన కూడా ఒకరు. ఆయన్ని అవమానించే విధంగా నేను ఏది మాట్లాడలేదు అని కీర్తి అభిమానులకి స్పష్టత ఇచ్చారు.